చూడు, నా మీద నమ్మకం ఉంది కదా, మనల్ని ఎవరు దూరం చేయలేరు, సరేనా? సరే, కానీ మమ్మీని కన్విన్స్ చేయాలి కదా, లేదంటే కాల్స్ మాట్లాడని. టెన్షన్ పడకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవునా? ఏం ప్లాన్? మీ మమ్మీకి సారీ అత్తయ్యకి కాఫీ అంటే ఇష్టం కదా, నేను కాఫీ చేయడం నేర్చుకుంటా. నిజంగానా? ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. కానీ నాకు చేయడం రాదు కదా. నేను ఉన్నా కదా, వెంటనే కిచెన్ కి వెళ్ళు. ఇదంతా క్లీన్ కూడా చేయలేదు. ఉదయ్ ప్లీజ్ కామ్ గా ఉండు. కామ్గా ఎలా ఉండమంటావు? ఇప్పుడు అదంతా ఎవరు క్లీన్ చేస్తారు? మొత్తం అన్నయ్య చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఉదయ్ ప్లీజ్, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నా ఇప్పుడు ఎవరు వచ్చారు? చూస్తేనే కదా తెలిసేది. ఇదెవరు ఆర్డర్ చేశారు? నేనే ఆర్డర్ పెట్టాను, బీకో బ్యాంబో కిచెన్ టవల్. పిచ్చా నీకు? ఇంట్లో ఆల్రెడీ వేస్ట్ టవల్స్ ఉన్నాయి కదా, దాంతో క్లీన్ చేస్తే సరిపోయేది. ఉదయ్ పిచ్చిగా మాట్లాడకు, అవి ఎంత డేంజరస్ తెలుసా? స్మెల్ వస్తుంది, నాట్ గుడ్ ఫర్ అస్. వెంటనే క్లీన్ చేయు. మేము ఇంట్లో అన్ని బీకో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము, అండ్ దిస్ బ్యాంబో కిచెన్ టవల్ అయితే బెస్ట్. ఈజీగా కట్ అవుతుంది, అంత ఈజీగా చినగదు, క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది, డ్రై కూడా అయిపోతుంది. ఉదయ్ ఏం చేస్తున్నావు? పిచ్చా? అది రియూజబుల్ టవల్, అప్ టు 100 times వాష్ చేసి యూజ్ చేయొచ్చు. సారీ, అంటే నాకు తెలియదు కదా. నీకేం తెలుసు? అన్ని నేనే చెప్పాలి. అరే వా, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, వెంటనే 10th క్లాస్ అన్నకి చెప్పాలి. సరే, ఇంకోటి ఆర్డర్ పెడతావా? ఎందుకు? 10th క్లాస్ అన్న కూడా ఒకటి ఇస్తా. రే, ఆ 10th క్లాస్ అన్న కూడా నేనే తీసుకోవాలా? అతను తీసుకోలేడా? సారీ ప్లీజ్, ఇప్పుడు నువ్వు కామ్ గా ఉండవా? సరే, ఇప్పుడు నువ్వు కాఫీ పెట్టు. ఏమైంది? కాఫీ పౌడర్ లేదు, టీ పౌడరే ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, ఆ టీ పెట్టి 10th క్లాస్ అన్నకి ఇచ్చి ఇంప్రెస్ చేసుకో. నేను పోతున్నా, బాయ్. కాఫీ లేదంట. అరే, వెళ్ళిపోతావేంటి? ఇది చాలా బాగుంది, అయినా దీంట్లో ఇంకా ఉన్నాయి కదా, కొన్ని 10th క్లాస్ అన్నకి ఇస్తా.